హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాలలో గిలి. చాలా మంది యూట్యూబ్ లోకి వచ్చి యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని అందులో సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. సక్సెస్ అంటే చాలా మందికి వ్యూస్ వస్తే చాలు, లేదంటే అవర్స్ వస్తే చాలు అనేదే కాకుండా వ్యూస్ తో అవర్స్ తో పాటు సబ్స్క్రైబర్స్ తో పాటు మనీ ఇన్కమ్ కూడా ఉంటుంది. ఆ మనీ ఇన్కమ్ వల్ల, మనీ జనరేట్ అవడం వల్ల సక్సెస్ అనేది ఇంకో లెవెల్లో అనిపిస్తుంది. దానివల్ల ఎంతో ఉత్సాహం కూడా కలుగుతుంది ఇంకో నెక్స్ట్ వీడియోలు చేయడానికి. యూట్యూబ్ ఛానల్ రన్ అయ్యి సక్సెస్ అయ్యి ఇలాగా మన చేతికి ఇన్కమ్ రూపంలో సక్సెస్ అనేది అందితే ఆ లెవెలే, ఆ కిక్కే ఇంకో లెవెల్లో ఉంటుంది. చాలా మంది ఇంట్లో ఉంటూ కూడా, జాబ్ చేస్తూ కూడా వాళ్ళకి వీలైన సమయాల్లో ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేసుకుంటూ, మొదటిసారి స్టార్టింగ్ లో ఎవరైనా ఎలా చేస్తారంటే వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న షార్ట్స్ కానీ, ఇంట్లో చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ కానీ షార్ట్స్ రూపంలోనో చిన్న చిన్న వీడియోల రూపంలోనో అప్లోడ్ చేసుకొని ఫేస్బుక్ లో అటు ఇటు అప్లోడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్, సోషల్ మీడియా చాలా హ్యాపీగా అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు వాట్సాప్ డీపీలోనే కాకుండా యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవడం, చూసుకోవడం, దాన్ని ఒక మెమరీ లాగా, ఒక లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ లాగా పెట్టుకోవడం అనేది చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది. కానీ దాన్ని సోర్సెస్ గా తీసుకొని చాలా మంది వాళ్ళకి నచ్చిన వీడియోస్ లో కూడా చాలా రకాలు ఉంటాయండి. వీడియో అంటే ఏదో ఒకటే రకమని ఏమి ఉండదు. వ్లాగ్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియోస్ కావచ్చు, టెక్ ఛానల్స్ కావచ్చు, డైలీ మన లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది హ్యాపీగా కామెడీగా చూపించే వీడియోస్ కావచ్చు, ఇలా చాలా రకాలు ఉంటాయి. వీటితో పాటు ముఖ్యంగా నేచర్ కి సంబంధించి, గార్డెనింగ్ కి సంబంధించి, ప్లాంట్ సంబంధించి చాలా వీడియోస్ వస్తున్నాయి. అందులో హార్వెస్టింగ్ వీడియోస్ కావచ్చు, రోజు మార్నింగ్ రొటీన్ కావచ్చు, ఈవినింగ్ రొటీన్ కావచ్చు, ఫ్లవర్స్ తోటి, ఫ్రూట్స్ తోటి, వెజిటేబుల్ తోటి హార్వెస్టింగ్ చేస్తూ చాలా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. అదేనండి, టెర్రస్ గార్డెన్ కావచ్చు, మన ఇంటి ముందర ఇండివిజువల్ హౌస్ ఉంటే ఇంటి ముందర గార్డెన్ వేసుకొని కావచ్చు, లేదంటే అపార్ట్మెంట్ లో ఉన్నా కూడా, రెంటెడ్ హౌస్ లో ఉన్నా కూడా, ఓన్ హౌస్ లేకపోయినా సరే టెర్రస్ గార్డెన్ అనేది చాలా చాలా మన సిటీలో అయితే సిటీజీ అనే పేరుతోటి చాలా చాలా టెర్రస్ గార్డెన్స్ ఉన్నాయండి. వాళ్ళ వీడియోస్ చూస్తే నిజంగా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఎంత మంచి మంచి ఫ్లవర్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఆ గార్డెన్ లో ఎంత బాగా పండిస్తున్నారంటే నిజంగా పర్యావరణానికి ఇది ఒక రకంగా ప్లస్ పాయింట్. దాంతో పాటు మనకి ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుంది ఆ హార్వెస్ట్ అనేది. ఫ్లవర్స్ రూపంలో కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, మనం పండించి కొంత మొత్తంలో అయినా సరే, అది వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏవైనా సరే కొంత మొత్తంలో అయినా సరే మనం పండించి అవి పూజకి వాడుకున్నప్పుడు కానీ, పూలు వంటకి వెజిటబుల్స్ వాడుకున్నప్పుడు కానీ, ఫ్రూట్స్ కట్ చేసుకుని తింటున్నప్పుడు కానీ, ఇంకా మనకి అవసరానికి సరిపోయి ఇంకా పక్కింటి వాళ్ళకు, మనకు తెలిసిన వాళ్ళకు అందించినప్పుడు కానీ, వాళ్ళ మొహంలో కనిపించే ఆనందం కావచ్చు, ఇవన్నీ మనకి వెలకట్టలేని ఆనందాలండి. చాలా మంది యూట్యూబ్ ని సరదాగా వాళ్ళకి నచ్చిన వంటలు చేయించుకోవడానికో, లేకపోతే గార్డెన్ చేయించుకోవడానికో, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడానికి కావచ్చు, ఇలా సరదాగా స్టార్ట్ చేసి చాలా యూట్యూబర్స్ వ్యూవర్స్ తో కనెక్ట్ అయ్యి వాళ్ళ ఛానల్ ఎంతో అభివృద్ధి చెంది ఇన్కమ్ సోర్స్ పరంగా కూడా చాలా అభివృద్ధి చెందిన సందర్భాలు కూడా చాలా మనం చూస్తూనే ఉంటామండి. సరదా కోసం ఇలా స్టార్ట్ అయిన వీడియో లక్షల్లో వ్యూస్ రావడం, లక్షల్లో సబ్స్క్రైబర్స్ రావడం, వేలల్లో డబ్బులు రావడం, తర్వాత నెమ్మదిగా లక్షల్లో డబ్బులు రావడం కూడా చాలా మందికి అందుతూనే ఉంది. ఒక రకంగా ఇది సరదా కోసమే స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇదొక వృత్తిలాగా కూడా చాలా మంది ఎంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మొదట జాబ్ చేస్తూ కూడా చిన్న చిన్న వీడియోలు స్టార్ట్ చేసి అవి సక్సెస్ అయ్యి యూట్యూబ్ ఛానల్లో అందరూ సబ్స్క్రైబర్స్ పెరిగి మనీ కూడా సోర్సెస్ రావడంతో ఆ చిన్న జాబ్స్ తోటి టైం దొరకపోవచ్చు అనే సందర్భంలో కూడా జాబ్ను వదిలేసి ఫుల్ టైం యూట్యూబర్స్ గా మారిన సందర్భాలు చాలా మంది యూట్యూబర్స్ ని మనం చూస్తూనే ఉన్నాము. యూట్యూబర్ గా ఉండి యూట్యూబ్స్ అప్లోడ్ చేసుకోవడానికి కానీ, ఈ ఛానల్ రన్ చేయడానికి కానీ ఎటువంటి వయసుతో సంబంధం ఏమీ లేదండి. చేయగలిగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా కూడా ఏమీ ఉండదు, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. కాకపోతే చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ అనుమతితో మనం చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ రన్ చేసుకోవాలంటే మన ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒకవేళ వంట బాగా చేయగలిగితే వంట ఛానల్ ని మనం పెట్టుకోవచ్చు, వంటలు మంచిగా చేసి చూపించవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే ఎడ్యుకేషన్ ఛానల్ ని పెట్టుకొని అందులో స్టూడెంట్స్ కి సంబంధించి ఎటువంటి మంచి సమాచారం అయినా మనం అందించవచ్చు. అలాగే టెక్ ఛానల్స్, టెక్నికలీ మంచిగా నాలెడ్జ్ ఉంటే టెక్ ఛానల్స్ ని పెట్టుకొని
మన యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో, క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డే టు డే అప్డేట్స్ అయితే అందించవచ్చండి. మొక్కలతో కానీ నేచర్తో కానీ ఇంట్రెస్ట్ ఉంది, చక్కగా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకొని దాని ద్వారా కూడా వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. హార్వెస్టింగ్ వీడియోస్ కావచ్చు, ప్లాంటింగ్ వీడియోస్ కావచ్చు, ఎలాగ ప్రాపగేట్ చేయొచ్చు, ఇలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు చక్కగా. ఈ వీడియోస్ అన్ని ఒక ఎత్తు అయితే, ఇంకొకటి లైఫ్ స్టైల్ వీడియోస్ ఉంటాయండి, వ్లాగ్స్. అవి ఎవ్రీడే డే టు డే లైఫ్ లో వాళ్ళు చేసే పనులను చూపిస్తూ, వంటల నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూపిస్తూ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. అవైతే ఇంకా చాలా జనాల ఆదరణ పొందుతున్నాయండి. ఇప్పుడు మనకు ఎలాగైతే ఇంతకు ముందు టీవీలో సీరియల్స్ వచ్చేటి, డే టు డే ఇప్పుడు ఏమవుతుందని ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళు కదా, అలాగే వ్లాగ్స్ కూడా ఒక రకంగా సిరీస్ లాగా చూస్తూ ఉంటారు. దానికి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారండి. జస్ట్ వీడియో చూడడమే కాదు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన యూట్యూబర్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీలోని పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరూ జనాలకి కనెక్ట్ అయిపోతారు. వ్యూవర్స్, జనాలంటే జనాలు కాదండి, వ్యూవర్స్ కి కనెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ మధ్య ఒకలాంటి ఫ్యామిలీ అన్న బాండింగ్ కూడా పెరుగుతుందండి. యూట్యూబ్ ఫ్యామిలీగా తయారవుతుంది. ఈ వీడియోస్ తో పాటు ఇంకొకటి చాలా ట్రెండింగ్ లో ఉండే వీడియోస్ ఏముంటాయంటే కామెడీ వీడియోస్ అండి. కామెడీ అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకొని చెప్పొచ్చు, ఏదైనా ఒక జోక్స్ తీసుకొని చెప్పొచ్చు. చిన్న చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి టాపిక్స్ చిన్న చిన్నవి తీసుకొని వీడియో తయారు చేసుకోవచ్చు అండి. కామెడీగా చూపిస్తూ చేయొచ్చు. కానీ కామెడీలో 2 రకాల వీడియోస్ వస్తున్నాయండి. అవి లాంగ్ వీడియోస్ కావచ్చు, లేదంటే షార్ట్స్ కావచ్చు. కామెడీ అనేది ఒకలాంటి హెల్తీ కామెడీ ఉంటే అది చాలా బాగుంటుంది. ఆ హెల్తీ కామెడీ వల్ల ఎవరికి ఏ ప్రమాదాలు ఉండవు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ మధ్య కామెడీ వీడియోల పేరుతోటి డార్క్ కామెడీ అనేసి, రోస్టెడ్ వీడియోస్ అని, రోస్టెడ్ కామెడీ అని ఇట్లా చాలా వీడియోస్ వస్తున్నాయి. దానివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి షార్ట్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు. ఎందుకంటే ఆ కామెడీ అనేది కామెడీ వరకు ఉంటే బాగుంటుంది. హెల్తీ కామెడీకి, డార్క్ కామెడీకి, రోస్టెడ్ కామెడీకి మధ్య ఒక చిన్న లైన్ ఉంటదండి. అసభ్యత అనే లైన్ దాటనంత వరకు ఏదైనా చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఆ లైన్ దాటేసి, హద్దులు దాటేసి చాలా మంది డార్క్ కామెడీ పేరుతోటి ఒక రకంగా చెప్పాలంటే ఈ పదాలు చెప్పొచ్చో లేదో కూడా తెలియదు, వావి వరుసలు లేకుండా ఏది పడితే అది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళ మధ్య, తండ్రులు పిల్లల మధ్య ఏ రకంగా అంటే అసభ్యమైన మాటలతో, పదజాలంతో వీడియోలు చేసి వికృతంగా నవ్వుతూ, వికృతమైన చేష్టలు, వాళ్ళ మైండ్ మాటల్లోని వికృతాన్ని అంతా వీడియోలో పెట్టి చూపిస్తూ ఉంటారు. అది మాత్రం చాలా అసహ్యమైనది, జుగుప్సాకరమైనది, సహించరానిది కూడా. ఈ మధ్యనే ఒక జరిగిన పరిణామం అయితే మన అందరికీ తెలుసు. ఇలాంటి డార్క్ కామెడీ పేరుతో, రోస్టెడ్ వీడియోస్ పేరుతోటి కొంతమంది అప్లోడ్ చేసిన వీడియో వల్ల అరెస్ట్ కూడా అయ్యారు. అక్కడి వరకు వెళ్ళకపోతే బాగుంటుంది. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అండి. ఇది దాంట్లో మనం ఏదైనా మనకు తెలిసింది నాలెడ్జ్ ని షేర్ చేసుకోవచ్చు, కామెడీని ఎంటర్టైన్మెంట్ గా అందించవచ్చు. అంతేగాని దాన్ని వికృతంగా చేసి, అసభ్యంగా, అశ్లీలంగా చూపించి, మాట్లాడి దాన్ని అందించడం అనేది చాలా చాలా జుగుప్సాకరమైనది. కానీ వింటేనంటే అసలు ఇలాంటి వాళ్ళు చేసి పెడుతున్నారు ఓకే, కానీ ఓకే కూడా కాదు, పెట్టారే అనుకుందాం. కానీ చూసే వాళ్ళు ఎలా చూస్తున్నారండి? ఎందుకు అసలు చూసి ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళని? ఇంకా వాళ్ళు చూస్తేనే కదా చేస్తారు. అసలు చూడొద్దు. అలాంటివి ఎప్పుడైనా సరే మనకి తారసపడిందా సోషల్ మీడియాలో, గూగుల్ పరంగా కానీ ఏ రకంగా కానీ మనకి వీడియో రికమెండ్ అయ్యిందే అనుకోండి, షార్ట్ కానీ వీడియో కానీ ఏదైనా ఇలాంటి వీడియోస్ మనకు రికమెండ్ అయితే వెంటనే రిపోర్ట్ చేయండి. కంపల్సరీ రిపోర్ట్ చేయండి, బ్లాక్ చేయండి. ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకండి, సబ్స్క్రైబ్ అస్సలు చేయకండి. ఇంకా వింటేనంటే ఇలాంటి ఛానల్స్ కి లక్షల్లో వ్యూస్, లక్షల్లో సబ్స్క్రైబర్స్. నాకు అర్థం కావట్లేదు, ఇలాంటి వాళ్ళు ఎవరో నలుగురు అక్కడక్కడ ఉండి యూట్యూబ్ ప్లాట్ఫామ్ ని, సోషల్ మీడియాని చెత్త చేస్తున్నారు అనుకుంటే చూసే వాళ్ళు లక్షల్లో ఉన్నారండి. కానీ ఒక్కరే కాదు కదా, ఇలాంటి వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు వీడియోస్. వాళ్ళకి లక్షల్లో వ్యూవర్స్, లక్షల్లో వ్యూస్, లక్షల్లో సబ్స్క్రైబర్స్. దీన్ని ఏమనాలి అంటే వ్యూవర్స్ కూడా చూడడానికి ఇష్టపడుతున్నారా? ఇది మరీ విడ్డూరంగా ఉంది. అస్సలు ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి, వీడియోస్ చేయకండి, చూడడం కూడా చేయకండి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మనం ఉంటున్నప్పుడు, వీడియోస్ చేస్తున్నప్పుడు, జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నప్పుడు, వ్యూవర్స్ ని, సబ్స్క్రైబర్స్ ని, పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు టాలెంట్ ఉంది అంటే మంచి మాత్రమే చేయగలగాలి. ఎందుకంటే మంచి అందకపోయినా ఒక్కోసారి ఏం కాదు, కానీ చెడు అందితే మాత్రం చాలా దారుణంగా ఉంటది సిచ్యువేషన్స్. కాబట్టి ప్రతి యూట్యూబర్ కానీ వీడియోలు చేసి అప్లోడ్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం దీన్ని దృష్టిలో పెట్టుకొని తీరాలి. ఇకపోతే మనము యూట్యూబ్ పెట్టుకొని మనకు సరదాగా తీసుకున్న వీడియోస్ కావచ్చు,
ఎంటర్టైన్మెంట్ సంబంధించి కావచ్చు, లేకపోతే సామాజిక బాధ్యతకు సంబంధించి కావచ్చు, ఎన్నో రకాల వీడియోస్ గార్డెనింగ్ సంబంధించి కావచ్చు, ఈ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ రన్ అయ్యి మనకి ఛానల్ మానిటైజేషన్ అయ్యి దాని నుంచి మనకి మనీ సోర్సెస్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వాలన్నమాట. మానిటైజేషన్ అవ్వాలంటే దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఎలాగంటే వ్యూస్ ఉండాలి, దానికి మినిమం సబ్స్క్రైబర్స్, మినిమం వ్యూస్, మినిమం వాచ్ అవర్స్ ఉన్నప్పుడు మాత్రమే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది అనమాట. స్టేజెస్ అన్ని దాటుకొని వచ్చాక మనకి మనీ జనరేట్ అనేది అవుతుంది. ఈ విధంగా అనమాట. ఒకవేళ మన ఛానల్ రన్ అయ్యి మినిమం అన్ని క్వాలిఫికేషన్స్ సాధించిన తర్వాత ఇలాగా మనకి మన చేతికి డబ్బులు అనేటివి అందుతాయి అన్నమాట. ఈ డబ్బులు అనేటివి ఎప్పుడు మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా లేకపోతే ఏదో మనం జాబ్ చేస్తే వచ్చే మనీ లాగా ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఉండదండి. మనకు వాచ్ అవర్స్ ని బట్టి, వ్యూస్ ని బట్టి, వాచ్ అవర్స్ ని బట్టి మనకి మనీ అనేది ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ మనకి శాలరీ జాబ్ చేసినట్టుగానే మనీ వస్తుంది. కాకపోతే అది ఫిక్స్డ్ అమౌంట్ ఉండదు. ఎలాగైతే వ్యూస్ అవి వస్తాయో వ్యూస్ అవర్స్ ని బట్టి, వాచ్ అవర్స్ ని బట్టి మనకి మనీ అనేది డిపాజిట్ అవుతుందండి మన అకౌంట్ లోకి. కాబట్టి యూట్యూబ్ లో చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వాళ్ళ వీడియోస్ పెట్టుకొని యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అని ఎవరికైనా అనిపిస్తే మాత్రం తప్పకుండా రావచ్చండి. ఇందులో ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. కాకపోతే మీరు ఏ స్ట్రీమ్ లో మీరు చేయాలనుకుంటున్నారు అనే దాన్ని ఫిక్స్ అవ్వండి, ముందు తెలుసుకోండి, ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ఏ స్ట్రీమ్ లో వస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఐడియా ఉండదండి. ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, అది కూడా ఫ్రీక్వెన్సీగా వీడియోస్ ఉండవు. ఎలాగంటే ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చి అనుకోండి, ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియోస్ కంపల్సరీ చేసి పెట్టండి. దానికి ట్రిక్స్ ఇవ్వండి, ఐడియాస్ ఇవ్వండి, అందులో ఎలా ముందుకెళ్ళాలనేది చెప్పచ్చు. అలాగే ఇంకా వేరే ఏ ఛానల్స్ అయినా కూడా అంతేనండి. స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి కదా, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఛానల్, టెక్ ఛానల్ అని, స్టిచ్చింగ్ ఛానల్స్ అని, గార్డెనింగ్ ఛానల్స్ అని, వ్లాగ్స్ అని, డైలీ వ్లాగ్స్ అని, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమంటే ఆ స్ట్రీమ్ మనకి ఏది మనం చేయగలుగుతాం అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ దాంట్లో మనం చేసుకొని డైలీనా లేకపోతే వీక్లీనా లేకపోతే మంత్లీనా అనేది ఒక టైం కూడా ఫిక్స్ అవ్వాలి. డైలీ పెట్టామనుకోండి, ఒక టైం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. మార్నింగ్ పెడుతున్నామా లేకపోతే మధ్యాహ్నమా, ఈవినింగ్ అనేది ఫిక్స్ చేసుకుని అదే టైంకి ఎవ్రీడే పెట్టుకోవడానికి మనము ప్రయత్నించాలన్నమాట. లేదు మనము 2-3 days కి పెడుతున్నామా, వీక్లీ ట్వైసే పెడుతున్నామా, పోనీ ట్వైసే పెట్టండి. లేక కాకపోతే ఒక టైం పెట్టుకొని అదే టైంకి పెట్టుకోండి. లేదా మంత్లీ వన్స్ 2-twice ఒక టైం పెట్టుకొని ఆ టైంలోనే పెడుతూ ఉంటే వ్యూవర్స్ కి ఏమంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఈ టైంకి వీడియో వస్తుంది, ఈ రోజు వీడియో వస్తుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి కంపల్సరీ కనెక్ట్ అవుతారు, చూస్తారనమాట. ఎవరైనా కానీ కొత్త వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి అనే డౌట్స్ ఉన్నా, లేకపోతే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ పెట్టి సరిగా వ్యూస్ రాలేదు, లేదంటే వాచ్ అవర్స్ అనేటివి రావట్లేదు, ఎలా తెచ్చుకోవాలి అనే డౌట్స్ ఉన్నా కూడా, లేదంటే ఏ స్ట్రీమ్ లో వెళ్తే ఎలా ఉంటుంది అనే డౌట్స్ కానీ ఏవైనా ఉన్నా సరే మీకు కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని గురించి వీడియో కావాలి అని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నిస్తానండి. ఆల్ ద వెరీ బెస్ట్. కొత్తగా ఎవరైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అనుకుంటే మోస్ట్ వెల్కమ్ అండి. ఆల్రెడీ ఛానల్ ఉండి గ్రోత్ అవ్వాలి, సక్సెస్ సాధించాలి, ఇలాగే మనీ కూడా సోర్సెస్ అందుకోవాలి, సక్సెస్ అవ్వాలి ఇన్కమ్ పరంగా కూడా అనుకుంటే వాళ్ళకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా, మోటివేటివ్ గా ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందామండి. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ.